హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కొస్రెడ్డి వారి వంటిల్లు. ఇవాళ మీ అందరికీ సరికొత్త స్పెషల్ రెసిపీని మళ్ళీ పరిచయం చేయడానికి వచ్చేసానండి. ఇది మరీ సరికొత్త స్పెషల్ అంటూ ఏం కాదు, రెగ్యులర్గా మనం ఇంట్లోనే చేసుకునేది అనుకోండి. కాకపోతే గోరుచిక్కుడిని జనరల్గా మనం ఓన్లీ కర్రీ చేసుకుంటాము, ఫ్రై చేసుకుంటాం. బట్ ఇవాళ మన స్పెషల్ వచ్చేసి గోరుచిక్కుడు విత్ ఎగ్ కర్రీ. సో గోరుచిక్కుడు కర్రీలో ఎగ్స్ వేసి చేసుకుంటామండి. సో గోరుచిక్కుడు విత్ ఎగ్ కర్రీ, దీన్నే మనం గోకరకాయ అని కూడా అంటాము. సో ఇంగ్లీష్లో దీన్నే మనం క్లస్టర్ బీన్స్ అని కూడా అంటామండి. సో దీనికి చాలా 3-4 నేమ్స్ ఉన్నాయి. సో ఇవాళ మనం ఈ గోరుచిక్కుడు విత్ ఎగ్ కర్రీని ఎలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ నా వీడియోలో నేను కొన్ని టిప్స్ చెప్తాను. సో వాటిని ఫాలో అయ్యి మీరు కూడా తయారు చేసుకోండి. ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఇలా ఫ్రెష్ ఒక గోకరకాయని, ఇలా మనకు కావాల్సిన, నేనైతే ఒక 1/2 kg గోకరకాయని తీసుకున్నాను. ఈ 1/2 kg గోకరకాయని మనం మంచి వాటర్తో కడుక్కొని ఇప్పుడు దీన్ని మనం తొడిమెలు తీసుకోవాలండి. తొక్కలన్నీ ఇలా తీసుకోవాలి. నార అని కూడా అంటారు కదా, చాలామంది ఏంటి అంటే కట్ చేసుకుంటారు, కట్ చేసుకుంటే టేస్ట్ రాదు. ఇలా తొక్క తీసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఇలా మొత్తం మనం నార తీసుకోవాలి. ప్రతి దానికి ముందు ఏదైతే ఒక తోకలాగా ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేసి ఇలా నార తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మనకు కావాల్సిన సైజులో గిల్లుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇందులో మనం గిల్లుకున్న గోకరకాయ మొత్తాన్ని వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక మొత్తం గోకరకాయ మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోండి కావాలనుకుంటే ఇలా. సో చూడండి, ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత గోకరకాయ మనకి తెలిసిపోతుంది ఉడికిందా లేదా. ఒక 20-30% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నూనె పోసి నూనె బాగా వేడి అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర వేసి తాలింపు మొత్తాన్ని స్పూన్ తీసుకొని ఇలా పచ్చిదనం పోయేంత వరకు బాగా వేగించుకోవాలి. ఇలా తాలింపు బాగా వేగుతున్న టైంలో ఉడకబెట్టుకున్న గోకరకాయలో నుంచి వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి మనం ఈ తాలింపులో వేసుకొని తాలింపు మొత్తం గోకరకాయకి పట్టేలాగా కలుపుకొని ఆ తర్వాత నేనైతే పచ్చికారం వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలను తొడమెలు తీసుకొని గ్రైండ్ చేసుకున్న కారాన్ని వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసి ఇలా బాగా కలుపుకొని ఇందులో మనం ఇప్పుడు రుచికి తగినంత కొబ్బరి పొడి, ఇవి మ్యాండేటరీ కాదండి, ఎవరి రుచికి తగినంత వాళ్ళు వేసుకోండి. నేనైతే వేసుకుంటున్నాను, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే నువ్వుల పొడి, నల్ల నువ్వుల పొడి, పల్లీల పొడి వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పౌడర్. సో ధనియాల పౌడర్ వేసుకొని వీటన్నింటినీ, పొడిలన్నింటినీ మన గోకరకాయ ముక్కలకు బాగా ఇలా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరలా ఒక 10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఆ తర్వాత మూత తీసి మళ్ళీ గోకరకాయను మొత్తం ఇలా ఒకసారి అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ గోకరకాయ ఉడికిపోయింది కదా. సో ఉడికిపోయిన తర్వాత ఒక 85% ఉడికిన తర్వాత ఇందులో మనకు కావాల్సినంత క్వాంటిటీలో ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే హాఫ్ కిలో గోకరకాయకి 3 ఎగ్గులు వేసుకున్నాను. సో ఇలా ఎగ్స్ వేసుకొని మూత పెట్టేసుకుని 10 నిమిషాల పాటు ఇలా స్టవ్ని సిమ్లో పెట్టే ఉడికించుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన, చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. 1-2 నిమిషాల పాటు దీన్ని మగ్గనిద్దాము. సో ఒకసారి ఇలా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే, ఎంతో రుచికరమైన గోకరకాయ విత్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందని. ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీన్ని అన్నంలో కానీ, చపాతీలో కానీ, అలాగే మనం రోటీలో కానీ, జొన్న రొట్టెలో కనుక తిన్నామనుకోండి, సద్ద రొట్టె, జొన్న రొట్టె, ఏదైనా సరే, పుల్కా కానీ, అబ్బా రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చాలామందికి తెలియదు ఇందులో గోకరకాయలో ఎగ్ కూడా వేసుకుంటారని. సో ఉట్టి గోకరకాయ కాకుండా ఇలా కనుక మీరు వెరైటీగా ఎగ్ వేసుకొని చేసుకున్నారనుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. అండ్ స్పెషల్ రెసిపీ కూడా ఇది అండి. నిజంగా ఇలాంటి కర్రీస్ మనము ఈజీ వే, అసలు వంట రాని వాళ్ళు కూడా దీన్ని నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి కనుక తయారు చేసుకున్నారనుకోండి, మీరు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. బయట మనకి రెస్టారెంట్స్, హోటల్స్లో దొరికే
హోటల్స్లో ప్రిపేర్ చేస్తారు కదా, వాటికంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోనే అన్నీ న్యాచురల్గా యూస్ చేసి చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఎగ్స్ ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. సో నాకు ఓన్లీ ఎగ్స్ కొంచెం తక్కువ ఉండడం వల్ల నేను తక్కువ వేసుకున్నాను. ఎక్కువ కూడా ఎగ్ అంటే ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి ఎక్కువగా వేసుకోవచ్చు. వెజ్ ప్లస్ నాన్ వెజ్ అనుకోవచ్చు ఈ కర్రీని. అబ్బా, మీరు నిజంగా ఒక్కసారి చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. టేస్ట్ చాలా బాగుంది, స్పైసీగా. ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిరపకాయ కారం వేసుకున్నాం. దీని ప్లేస్లో ఒట్టి మిరపకాయ కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ట్రై చేస్తాను, చాలా రుచిగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి పెట్టి ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు గోకరకాయ అంటే ఇష్టం లేనివాడు కూడా ఖచ్చితంగా తింటారండి. ఇలా కనుక మీరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేసుకున్నారంటే చాలా ఈజీ ప్రాసెస్. వంట రాని వాళ్ళు కూడా, అలాగే బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఎగ్ కర్రీని. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అని వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.